ఓ మై గాడ్! ఎవడు కనిపెట్టాడురా బాబు ఈ లెగ్ డే? క్యాలరీస్ మామ, నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు. కాకపోతే నా కోసం ఆయిల్‌లో ఏయకుండా కొబ్బరి వాడకుండా ఏమీ లేకుండా చాలా తక్కువ క్యాలరీస్‌లో సో గైస్ ఎల్లారు వణక్కం. ఇది మన డే 17 వీడియో రీబిల్డ్ సిరీస్ లో. అండ్ తమ్నేల్ చూసింటే మీకు అర్థమైపోయింటది ఈ రోజు వీడియోలో మనం ఏ టాపిక్ ని కవర్ చేస్తున్నాము. క్యాలరీస్ మామ, నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు క్యాలరీస్ ఎలా, ఏంటి, ఎంత, ఎలా తినాలి, ఏంటి కథ, అది ఇదని. మెయిన్ గా నా ఫ్రెండ్స్ ని ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్యాలరీస్ గురించి. డోంట్ మిస్ అవుట్ ద వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలో ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ నచ్చినా, బాగుంది అనిపించినా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఏ టాపిక్స్ మీద మాట్లాడాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే. అండ్ దిస్ ఈస్ అవర్ డే. మార్నింగ్ వాక్ చేయడానికి టెర్రస్ మీదకి వచ్చా. మంచి క్లౌడ్స్ చూడండి. రెయిన్ బాగా పడినట్టుంది నైట్. మంచి చల్లగా ఉంది క్లైమేట్. క్లౌడ్స్ బాగా మూసుకుపోయాయి. సూపర్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వ్యూ మ్యాన్. ఓకే, సీ యూ అట్ ద బ్రేక్ఫాస్ట్. సో గైస్, అసలు నిన్న ఈవినింగ్ నుంచి కొంచెం క్రేవింగ్స్ ఎక్కువ అనిపిస్తుంటే స్నాక్స్ కొంచెం ముందుగానే తినేసా. డిన్నర్ మీల్ కూడా ఇంకొంచెం తొందరగానే తినేసా. సో ఇంకా చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసేసుకున్నా. బై 9:30 అంతా బెడ్ ఎక్కేసా. పడుకుందామని ట్రై చేస్తున్నా. లిటరల్లీ 9:30 నుంచి కళ్ళు మూసుకొని ఉంటున్నా. నాకేదో ఒక ఆలోచనలు వస్తున్నాయి. అండ్ దానికి తోడు ఎప్పుడు నాకు నైట్ టైం ఎవరు ఫోన్ చేయరు. 9:30 నుంచి నిన్న ఎవరో ఒకరు ఏదో ఒక రీజన్ కోసం ఫోన్లు చేయడము. ఐ ఎండెడ్ అప్ స్లీపింగ్ అట్ 11:30 ఆర్ 11:40 అలా పడుకున్నా. 9:30కి పడుకోవడం స్టార్ట్ చేస్తే ఐ కాంట్ స్లీప్ ఫర్ 2 అవర్స్ వరకు నేను అలానే కళ్ళు మూసుకొని ట్రై చేస్తున్నా. ఎవరో ఒకరు ఫోన్ చేయడము, లేదంటే మెసేజ్ చేయడము, నేను ఫోన్ చూడడము, ఏదో ఒక ఆలోచనలు రావడము, ఇలా అసలు 2 అవర్స్ వరెస్ట్ థింగ్ అనిపించింది. అండ్ మార్నింగ్ మళ్ళీ 5కే లేచేసాను. 5కే మెలకువొచ్చేసింది. సో ఇట్స్ వెరీ హారిబుల్ బ్రో. అండ్ హార్డ్లీ ఒక 5 అవర్స్ ఏమో, 5.5 అవర్స్ ఏమో స్లీప్ ఉంది అంతే ఈరోజు. వెరీ బ్యాడ్ స్లీప్. అండ్ దట్ ఈరోజు మన లెగ్ డే. వీ హ్యావ్ టు డూ లెగ్ డే. ఇప్పుడేమో నాకు ఆకలేసేస్తుంది. ఇంకా టైం వచ్చేసి 7:30 అవుతుంది అంతే. వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. సో గైస్, ఇందాక చూసారు కదా, అదే కింద మా మెస్. సో డైలీ రైస్ అలానే తీసుకొని కింద మిగతావన్నీ మనమే ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ మనకు కావాల్సిన ప్రోటీన్ అవి ఇవి అన్ని. అండ్ ఇందాక వచ్చేటప్పుడు అలానే జెప్టో ఒకటి ఆర్డర్ పెట్టాను, అది కూడా వచ్చింది. ఆలివ్ ఆయిల్ గైస్. అండ్ ఆలివ్ ఆయిల్తో పాటి మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్. ఫస్ట్ టైం నాకు తెలిసి నేను ఎప్పుడు మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ తాగలేదు. ఈరోజు ట్రై చేయబోతున్నా. బిఫోర్ వి గో టు వర్కౌట్ అప్పుడు తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని బాక్సెస్ అవి ఇవి ఉన్నాయి, అవన్నీ వాష్ చేసేసి మనకు కావాల్సిన చికెన్ని కుక్ చేసేసుకొని, అండ్ మిగతా వెజిటేబుల్స్ అవి ఇవన్నీ కట్ చేసేసుకొని, సార్ట్అవుట్ చేసేసుకొని, డేకి కావాల్సిన మీల్స్ అన్నిటిని ప్రెప్ చేసేసుకొని మనం జిమ్కి వెళ్ళిపోదాం ఫ్రెష్ అప్ అయిపోయి. అప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఓకే.
సో గైస్, we are ready. We are very good to go for gym. మొత్తం మీల్స్ అన్నిటినీ ప్రెప్ చేసేసా. అండ్ నౌ we are trying monster guys, monster. Let's see. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా ఉందో నాకు తెలీదు. ఓకే, బాగుంది, నైస్. డైట్ కోక్ని అయితే మించలేదు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నా ఫేవరెట్ వచ్చేసి డైట్ కోకే. దాన్ని క్రాస్ చేసి ఎన్ని డ్రింక్స్ వచ్చినా దాన్ని మాత్రం క్రాస్ చేయదు నా పర్సనల్ టేస్ట్ అయితే. బాగుంది, నాట్ బ్యాడ్. బట్ డైట్ కోక్ ఈజ్ డైట్ కోక్ గైస్, ఫర్ షూర్, పక్కా. ఓకే, వీఆర్ వెరీ రెడీ ఫర్ జిమ్. టుడే ఈజ్ అవర్ లెగ్ డే, క్వాడ్ డామినెంట్ లెగ్ డే. ఇచ్చి పడేయాలి అసలుకి. విల్ మీట్ యూ ఇన్ జిమ్. ఓకే, సో గైస్, వీఆర్ బ్యాక్ టు ద జిమ్. ఇప్పుడే జిమ్కి వచ్చా అండ్ వార్మప్ కూడా చేసేసాను. వీఆర్ రెడీ టు స్టార్ట్ అవర్ లెగ్ డే. వీఆర్ స్టార్టింగ్ విత్ కాఫ్ రైజెస్, స్టాండింగ్ కాఫ్ రైజెస్. స్మిత్ మిషన్ దగ్గర ఇప్పుడే మిషన్ సెట్ చేసాం మొత్తం. అండ్ విల్ స్టార్ట్ విత్ కాఫ్ రైజెస్, మూవింగ్ ఆన్ లెగ్ ప్రెస్, లంజెస్ అండ్ లెగ్ ఎక్స్టెన్షన్ చూపిస్తా. ఓకే, బీ రూల్స్. Turn it on. సో గైస్, డన్ విత్ ద లెగ్ డే. బాడీలోనూ ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్లోనూ ఛార్జింగ్ అయిపోయింది. రూమ్కి వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ ఫోన్కి పెట్టాలి. నేను పోస్ట్ వర్కౌట్ మీల్ తిని నాకు ఎనర్జీ కావాలి. ఓ మై గాడ్, ఎవడు కనిపెట్టాడు రా బాబు ఈ లెగ్ డే. కానీ మజా వస్తుంది గైస్, లెగ్ డే అంటేనే మజా. ఓకే, సో గైస్, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద జిమ్. అండ్ మన పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసి రైస్, ఫైబర్ కోసం కుకుంబర్, ప్రోటీన్ కోసం చికెన్. అండ్ చాలా రోజుల నుంచి ఇలా ఓన్లీ అంటే పీజీలో ఉన్నాం కదా, సో ఏమి కుక్ చేసుకోవడానికి కుదరదు కర్రీ లాగా. దానికి కూడా ఒక వే చూస్తున్నా ఎలా కుక్ చేసుకోవాలనేసి. బట్ ఈ గ్యాప్లో ఇది కరివేపాకు అండ్ మునగాకు. ఇఫ్ యూ గైస్ డోంట్ నో ఇన్ తెలుగు, కొరియాండర్, మొరింగా అంటారు అనుకుంటా నాకు తెలిసి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మా మమ్మీ చేసి పంపించింది. అండ్ ఇది వెరీ చాలా నెగ్లిజిబుల్ క్యాలరీస్లో ఉంటుంది. మా మమ్మీ నా కోసం అని ఆయిల్ లేకుండా
సంథింగ్ ఏవేవో వేస్తుంది మా మమ్మీ, ఇంకా మంచిగా చేస్తుంది. కాకపోతే నా కోసం ఆయిల్లో వేయకుండా, కొబ్బరి వాడకుండా, ఏమీ లేకుండా చాలా తక్కువ క్యాలరీస్లో ఎంత తక్కువ వేలో పాసిబిలిటీ ఉంటుందో అంత తక్కువలో చేసి ఇచ్చింది. అండ్ ఇది నేను ఇలా రోజు కొంచెం కొంచెం 20 grams అలా వేసుకున్నా కూడా వెరీ నెగ్లిజిబుల్ క్యాలరీస్. సో దిస్ ఈస్ ద రైట్ చాయిస్. ఎవరైతే ఫ్యాట్ లాస్లో ఉంటారో మీ మమ్మీస్ అందరికి కూడా తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే మా మమ్మీని అడిగి రెసిపీ పంపిస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గో ఫాలో దేర్ ఆల్సో. అండ్ ఇలాంటి హ్యాక్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైతే ఫ్యాట్ లాస్లో ఉంటారో అండ్ క్యాలరీ డెఫిసిట్ కటింగ్లో ఉంటారో. సో నవ్ ఐ విల్ ఎంజాయ్ దిస్ మీల్ అండ్ దీని తర్వాత ఐ విల్ గైస్ explain about this calories concept. So guys, coming to the topic, what is calories? For example, నాకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు భయ్య, వాళ్ళిద్దరు ట్విన్స్. దాంట్లో అన్న వచ్చేసి కొంచెం లావు ఉంటాడు, తమ్ముడు వచ్చేసి బొక్కగా ఉంటాడు. అన్నేమో ఫ్యాట్ లాస్ చేయాలని చూస్తున్నాడు, తమ్ముడేమో బల్కింగ్ చేయాలని చూస్తున్నాడు. అన్నేమో ప్రతిసారి నా దగ్గరికి వచ్చి అరే నేను తక్కువ తింటున్నారా అయినా లావు తగ్గట్లే అని అంటాడు. తమ్ముడు కూడా సేమ్ నా దగ్గరికి వచ్చేసి అరే నేను బయటికి వెళ్తే బిర్యానీ మొత్తం నేనే తింటున్నా, మండి మొత్తం నేనే తింటున్నా, అయినా కూడా నేను లావు అవ్వట్లేదురా అని తమ్ముడు అంటాడు. సో గైస్, వాళ్ళిద్దరు కానీ మీరందరూ కానీ చేస్తున్న తప్పేంటంటే మీ దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ లేదు అండ్ రైట్ నాలెడ్జ్ లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. క్యాలరీస్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, కార్బ్స్ అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటి, ఫ్యాట్స్ అంటే ఏంటి, ఇలా బేసిక్ తెలియాలి మొత్తం అందరికీ అన్ని. సో అప్పుడే మీకు అర్థం అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే క్యాలరీస్ అంటే ఎనర్జీ మెజర్మెంట్. ఇప్పుడు మన బైక్ ముందుకు పోవాలంటే పెట్రోల్ కావాలా, అదే మన బాడీలో హార్ట్ బీట్ అవ్వాలన్నా, ఆర్గాన్స్ ఏవైనా మంచిగా వర్క్ అవ్వాలన్నా, నువ్వు తినాలన్నా, పడుకోవాలన్నా, నవ్వాలన్నా, ఏడ్చాలన్నా, నువ్వు ఏం పని చేయాలన్నా అలా మన బాడీకి కూడా కొంచెం ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీ ఇచ్చేదే క్యాలరీస్ బ్రో, అంతే. ఇమాజిన్ మన ఫోన్లో బ్యాటరీ 100% ఉందనుకోండి, ఈ టైంలో మీరు గేమ్ ఆడితే ఫోన్ బ్యాటరీ చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. అదే మీరు ఫోన్ ఏం యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్ మొబైల్ డేటా, వైఫై, బ్లూటూత్ ఇలాంటి ఆప్షన్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్లో ఫోన్ వర్క్ అవుతుంటుంది కదా, ఈ టైంలో ఫోన్ జస్ట్ కొంచెం బ్యాటరీని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు సేమ్ అలానే మన బాడీ కూడా వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా హై ఇంటెన్సిటీ కార్డియో చేయడం కానీ, హై ఇంటెన్సిటీ యాక్టివిటీ ఏదైనా చేస్తున్నప్పుడు మన బాడీ ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. ఇలా కాకుండా నువ్వు జస్ట్ కూర్చున్నప్పుడు ఆర్ఎల్స్ పడుకున్నప్పుడు, లేదంటే ఏదన్నా సెడెంటరీ లైఫ్ స్టైల్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం క్యాలరీస్ బర్న్ అవుతాయి, కాకపోతే తక్కువ బర్న్ అవుతాయి. సో ఎనీవేస్ నీ బాడీ 24 hours క్యాలరీస్ బర్న్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆబ్వియస్లీ మనం తినే ఫుడ్లో ప్రతి ఫుడ్ ఇంగ్రీడియంట్లోనూ క్యాలరీస్ ఉంటాయి. మనం మేజర్గా తింటున్నది ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రోటీన్ అండ్ కార్బ్స్లో 4 calories ఉంటే అండ్ ఫ్యాట్స్లో వచ్చేసి 9 calories ఉంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్లో 20 grams ఆఫ్ ప్రోటీన్, 30 grams ఆఫ్ కార్బ్స్ అండ్ 10 grams ఆఫ్ ఫ్యాట్స్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ మొత్తం హోల్ మీల్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ప్రోటీన్ 4 calories, కార్బ్స్ 4 calories, ఫ్యాట్స్ 9 calories కదా. ఇప్పుడు మొత్తం అన్నిటిని మల్టిప్లై చేస్తే అది హోల్గా ఒక 290 calories వస్తుంది మనకి. సో ఇలా మనం ఫుడ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనం తినే ఫుడ్ని. ఇప్పుడు క్యాలరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు వెయిట్ని మెయింటైన్ చేయాలన్నా, లేదంటే వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఆర్ ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, మజిల్ బిల్డ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా క్యాలరీస్ ఇంపార్టెంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాలరీ డెఫిసిట్ చేయాలనుకోండి, మీరు అంటే ఫ్యాట్ లాస్ చేయాలనుకోండి, మీరు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ లెట్స్ సే ఒక 2500 calories ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు 2000 calories తింటున్నారు అనుకోండి, మీరు మీ బాడీకి కావాల్సిన దానికన్నా 500 calories తక్కువ తింటున్నారు. సో ఈ టైంలో మీ బాడీ ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉండే స్టోర్ని, ఫ్యాట్ని తీసుకొని అది ఆ 500 calories హెల్ప్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేస్తున్నాం మనం. అదే ఒకవేళ మీరు బల్కింగ్ చేయాలనుకోండి, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 కదా, ఈ టైంలో మీరు ఇంకొక 200 or 300 calories ఎక్కువ తిన్నారనుకోండి, అప్పుడు మీరు మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ చేయగలుగుతారు. సో ఇలా క్యాలరీస్ ఇంపార్టెంట్ భయ్యా. ఒక్క బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ బిల్డ్ చేయాలన్నా, నువ్వు లావు తగ్గాలన్నా, లావు పెరగాలన్నా, ఏం చేయాలన్నా ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక సూపర్ ఫుడ్ మాత్రం ఉండదు. రైస్ తింటే లావు పెరిగిపోతాం, చపాతీ తింటే లావు తగ్గుతాము, అలా ఎక్కడా ఉండదు. నువ్వు ఫ్యాట్ లాస్లో చపాతీ తినచ్చు, ఐస్ క్రీమ్ తినచ్చు, స్వీట్ తినచ్చు, అన్ని తినచ్చు,
కాకపోతే నీ క్యాలరీస్లో ఫిట్ చేసుకోవాలి నువ్వు ఏది తినాలనుకున్నా కూడా. సో ఏ సూపర్ ఫుడ్స్ ఉండవు, ఎటువంటి ఏమంటారు అడ్డదారులు ఏముండవు, అన్నిటికీ ఒక లాంగ్ ప్రాసెస్ మెయింటైన్ చేయాల్సిందే. 1 monthలో తగ్గిపోవడం, 2 monthsలో తగ్గిపోవడం ఇలాంటి క్రాష్ డైట్లు ఏంటివి ఫాలో అవ్వకండి. మెయింటైన్ ఏ క్యాలరీ డెఫిసిట్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. ఎప్పటికైనా నువ్వు లావు అవ్వాలన్నా, లావు తగ్గాలన్నా, ఏం చేయాలన్నా కూడా. సో నాకు తెలిసి క్యాలరీస్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. ఇంకేదైనా మిస్ అయింటే ఆ క్వశ్చన్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ దానికి కూడా ఆన్సర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియోతో మీకు క్యాలరీస్ గురించి మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనుకుంటున్నా. అండ్ ఇంకెవరైనా ఈ వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో గైస్, వీఆర్ హ్యావింగ్ అవర్ డిన్నర్ మీల్ అండ్ అలా యూట్యూబ్ చూస్తూ అండ్ ఈ మీల్ తినేసిన తర్వాత మనకు మిగిలిన స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకుంటే డన్ ఫర్ ద డే. అండ్ గైస్, ఇంకా మీ క్యాలరీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ నేను అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏ టాపిక్ మీద మాట్లాడాలో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఓకే దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. డన్ ఫర్ ద డే.